పంచాయతీ ఎన్నికలతో లోకల్ వార్ ముగిసింది. కానీ పార్టీలకు అసలు సిసలు పొలిటికల్ పరీక్ష పరిషత్ ఎన్నికల రూపంలో ఎదురుకాబోతోంది. పార్టీ గుర్తులతో జరగబోయే ఈ ఎన్నికల్లో సత్తా చాటితే ప్రత్యర్థులపై పూర్తి స్థాయిలో పైచేయి సాధించినట్టే అని అన్ని పార్టీలు లెక్కలు వేసుకుంటున్నాయి. పంచాయతీ ఎన్నికల తర్వాత తెలంగాణలో రాజకీయం ఒక్కసారిగా హీటెక్కింది. బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ మీడియా ముందుకు రావడంతో పొలిటికల్ పంచాయతీ ముదురుతోంది. పార్టీల మధ్య మరోసారి మాటల తూటాలు తీవ్రస్థాయిలో పేలుతున్నాయి. రాష్ట్ర రాజకీయాల్లో మా హవా కొనసాగుతోందని అధికార పార్టీ, రాష్ట్ర రాజకీయం మళ్లీ తమ వైపు టర్న్ అయిందని బీఆర్ఎస్ ప్రకటించుకుంటున్నాయి. తెలంగాణలో రాబోయేది డబుల్ ఇంజన్ సర్కారే అంటూ బీజేపీ ధీమా వ్యక్తం చేస్తోంది. రాజకీయ పార్టీలు ఈ స్థాయిలో యాక్టివ్ కావడానికి అసలు కారణం త్వరలో జరగబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలే. పంచాయతీ ఎన్నికల తర్వాత సాధ్యమైనంత త్వరగా ఈ ఎన్నికలు జరపాలని ప్లాన్ చేస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ నెలలోనే ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ కూడా వస్తుందని ప్రచారం జరిగింది. ఈ ఎన్నికల్లో అమలు చేయాల్సిన రిజర్వేషన్లపై అసెంబ్లీలో చర్చించిన తర్వాత ఎన్నికల నిర్వహణ తేదీలపై నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు వీటన్నిటికి సంబంధించి కూడా తొందరలోనే శాసనసభ సమావేశాలు ఏర్పాటు చేసి ప్రతిపక్షాలను కూడా అడుగుతాం ఏ విధంగా ముందుకు వెళ్దాము, 42% బీసీ రిజర్వేషన్లు ఏ విధంగా సాధించుకుందాము, భవిష్యత్ కార్యాచరణ ఎట్లుంటే బాగుంటుందో ప్రజాస్వామికబద్ధంగా చర్చ చేసి అసెంబ్లీలో ఆ తర్వాత ఎన్నికలపై ఒక నిర్ణయానికి వస్తాం. పంచాయతీ ఎన్నికల్లో సాధించిన విజయ పరంపరను ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లోనూ కంటిన్యూ చేయాలని కాంగ్రెస్ ప్లాన్ చేస్తోంది. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ రెబల్స్ కలిసి మొత్తం 66% స్థానాలు సొంతం చేసుకున్నామని సీఎం రేవంత్ ప్రకటించారు. రాబోయే రోజుల్లో ఏ ఎన్నికలు జరిగినా ఇదే రకమైన ఫలితాలు రిపీట్ అవుతాయని ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలకు సహకరించి ముందుకు రావాలి. 2/3 మెజారిటీతోనే 2029లో కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి వస్తుంది. 1/3 మీరుంటారు, 2/3 మేముంటాము. ఈ తీర్పు 2029లో కూడా పునరావృతం కాబోతుంది. పంచాయతీ ఎన్నికల్లో భాగంగా కొన్ని నియోజకవర్గాల్లో తమకు ఆశించిన ఫలితాలు రాలేదనే భావనలో ఉన్న కాంగ్రెస్ పరిషత్ ఎన్నికల్లో మాత్రం అలా జరగకూడదని గట్టిగా డిసైడ్ అయింది. అందుకే ఈసారి నియోజకవర్గాలు, జిల్లాల వారీగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలకు గెలుపు బాధ్యతలు అప్పగించాలనే ఆలోచనలో సీఎం రేవంత్, టీపీసీసీ చీఫ్ ఉన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. పంచాయతీ ఎన్నికల్లో తమకు మంచి ఫలితాలు వచ్చాయని చెప్తున్న బీఆర్ఎస్ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో ఇంతకు మించిన ఫలితాలని సాధించాలని ఎక్కడికక్కడ తమ పార్టీ శ్రేణుల్ని సిద్ధం చేస్తోంది. పార్టీ గుర్తులతో జరగబోయే ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు గెలుచుకుంటే రాష్ట్రంలో పొలిటికల్ వాతావరణం బీఆర్ఎస్ కు అనుకూలంగా మారుతుందని పార్టీ నేతలు చెప్తున్నారు. ఇకే పంచాయతీ ఎన్నికలకు మించి పరిషత్ ఎన్నికల కోసం కష్టపడాలని సూచిస్తున్నారు. పార్టీ గుర్తు ఉండదు కాబట్టే ప్రభుత్వం సర్పంచ్ ఎన్నికల్ని నిర్వహించిందంటున్నారు నేతలు. మున్సిపాలిటీ టైం అయిపోయి ఏడాది పెడుతుండే ఎలక్షన్, జడ్పీ టైం అయిపోయి ఏడాది మధ్యం 2 ఏళ్ళు అయింది. ఎందుకు పెట్టలేవు ఎలక్షన్ అంటే ఆయనకు అర్థమైంది. కారు గుర్తు కనబడితే కేసీఆర్ యాడికి వస్తాడు. ఇప్పుడు సర్పంచ్ ఎన్నికల్లో కారు ఉండదని పెట్టిండు. రీసెంట్ గా మాజీ సీఎం కేసీఆర్ మీడియా ముందుకు రావడం వెనుక అసలు కారణం కూడా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు పార్టీ శ్రేణుల్ని మరింత యాక్టివ్ చేసేందుకే అనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. ప్రభుత్వ నిర్ణయాలు, కార్యాచరణపై తనదైన శైలిలో విరుచుకుపడ్డ కేసీఆర్ పరిషత్ ఎన్నికల్లో గెలుపు వ్యూహాల్ని సిద్ధం చేస్తున్నారు. పంచాయతీ ఎన్నికల్లో మంచి ఫలితాలు వచ్చాయని, మరింత కష్టపడితే పరిషత్ ఎన్నికల్లో అధికార పార్టీతో పోటీపడే స్థాయిలో ఫలితాలు వస్తాయి అన్నది గులాబీ బాస్ అంచనాగా కనిపిస్తోంది. అందుకే కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగారనే చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో జరుగుతోంది. చాలా పెద్ద ప్రజా ఉద్యమాన్ని శ్రీకారం చుడతాం. కంపల్సరీ పాలమూరు, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాలలో గ్రామాన దానికి పోస్టర్ డిజైన్ అవుతుంది, కరపత్రం డిజైన్ అవుతుంది. ప్రజా ఉద్యమాలు చేస్తాం, పెద్ద బహిరంగ సభలు పెడతాం. నేను స్వయంగా అటెండ్ అవుతున్న బహిరంగ సభలకు. ప్రజాక్షేత్రంలో ఈ ప్రభుత్వం యొక్క నిష్క్రియాపరత్వాన్ని ఎండగడతాం. ఈ ఏళ్ళ దాకా వేరే కథ, రేపటి నుంచి వేరే తోలు తీస్తాం. ఎక్కడికక్కడ ప్రజలు ఖచ్చితంగా ఎక్కడికక్కడ నిలబెట్టే ప్రయత్నం చేస్తాం. కాంగ్రెస్, బీఆర్ఎస్ మాత్రమే కాదు, బీజేపీ కూడా పరిషత్ ఎన్నికలపై ఫోకస్ పెంచింది. పంచాయతీ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాకపోయినా పరిషత్ ఎన్నికల్లో తమ సత్తా చాటాలని భావిస్తోంది. దిశగా తమ శ్రేణుల్ని సిద్ధం చేసేందుకు సన్నద్ధమవుతోంది. క్షేత్రస్థాయిలో బలపడేందుకు ఈ ఎన్నికలే కీలకమని అంచనా వేస్తోన్న బీజేపీ ఈసారి అందుకు తగ్గట్టుగా తమ కార్యాచరణ ఉండేలా ప్లాన్ చేస్తోంది. ఈ రాష్ట్రంలో గతంలో రూలింగ్ పార్టీ బీఆర్ఎస్, వాళ్ళప్పుడు 8,000 మంది వాళ్ళ సర్పంచ్లు ఉండే. ఈరోజు వాళ్ళు 2,000కి దిగిపోయారు. బీజేపీకి అప్పుడు 150 ఉండే. ఇప్పుడు మేము దాదాపు 1000 దాకా వచ్చినాం. 200 స్థానం, ఒక 100 స్థానం 200 స్థానం పెరిగినాం. కాబట్టి అంత పెద్ద మార్పు ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో బీజేపీ
వచ్చింది వార్డు మెంబర్లతో సహా 10,000 మంది వార్డు మెంబర్లు గెలవడం మామూలు మాట కాదు. 1,200 మంది ఉప సర్పంచ్ గెలవడం మామూలు మాట కాదు. దాదాపు 1000 దాకా గెలిచిన సర్పంచ్ మామూలు మాట కాదు మాకు. ఎందుకంటే గతంలో అర్బన్ పార్టీగా పేరుండే, కానీ ఇప్పుడు రూరల్గా కూడా మేము ఎంటర్ అయినాం. అది ఇక్కడ మార్పు. కాబట్టి మేము డెఫినెట్గా ఈ గెలుపు ఒక సరళి ముందుకు పోతూనే ఉంటుంది. పార్టీ గుర్తులు లేకపోవడంతో పంచాయతీ ఎన్నికలపై అగ్రనేతలు అంత ఎక్కువగా ఫోకస్ చేయలేదు. స్థానిక నేతలకే పార్టీ గెలుపు బాధ్యతలను అప్పగించారు. కానీ పరిషత్ ఎన్నికలు పార్టీ గుర్తులపై జరిగేవి కావడంతో వీటిని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని అన్ని పార్టీల నేతలు డిసైడ్ అయ్యారు. రాబోయే రోజుల్లో పార్టీల మధ్య రాజకీయ యుద్ధం పతాక స్థాయికి చేరడం ఖాయమనే చర్చ జోరందుకుంది.